చూడండి, దేవుడు అంటున్నాడు, నా కట్టడలను నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, వాటి ప్రకారము మీరు జీవించిన ఎడల, ఏ సమయంలో వర్షం కావాలో ఆ సమయంలో వర్షాన్ని ఇస్తాను. ఏ సమయంలో మీ భూమి ఆ యొక్క పంట ఫలించాలనో ఆ సమయంలో ఫలింపజేస్తాను. అలా ఫలింప చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞానుసారంగా మనము జీవించాలి, ఆయన ఆజ్ఞానుసారంగా మనము ప్రవర్తించాలి. అలా ఎప్పుడైతే మనము ప్రవర్తిస్తామో, అలా ఎప్పుడైతే మనము జీవిస్తామో, అలా జీవించినప్పుడు దేవుడు ఏ సమయంలో అయితే వర్షం కావాలనో ఆ సమయంలో వర్షాన్ని ఇస్తాడు. ఏ సమయంలో నీకు ఏది అవసరమో దాన్ని ఇస్తాడు. అందుకే అంటాడు కదా, మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక మునిపే పరలోకమందున్న తండ్రికి తెలుసు. తెలుసా లేదా? ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మీరేం చేయాలి? దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి. దేవుని మాటల ప్రకారం మనము ప్రవర్తించాలి. మన ప్రవర్తనలో కావచ్చు, మనం మాట్లాడే విధానంలో కావచ్చు, మనము నడుచుకునే తీరులో కావచ్చు, ప్రతి విషయంలో మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి.